బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు డైలీ టీవీ సీరియల్స్ ఎంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాయో మనందరికీ తెలిసిందే. అత్యంత ప్రేక్షకాభిమానంతో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్లో పోటీ పడడానికి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అలాంటి డైలీ టీవీ సీరియల్స్లో మంచి గుర్తింపుతో ముందంజలో ఉన్న డైలీ టీవీ సీరియల్లో ఒకటి గుండె నిండా గుడి. ఈ సీరియల్ కూడా ఇప్పుడు మంచి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సీరియల్ అని చెప్పాలి. మరి ఈ సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును మాత్రమే కాదు ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా స్టార్ మా పరివార్ అవార్డ్స్ అందుకున్న ప్రభావతి క్యారెక్టర్లో నటిస్తున్న అనిలా శ్రీకుమార్ శ్రీకర్ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. గుండె నిండా గుడిగంటలు సీరియల్లోని ప్రభావతి క్యారెక్టర్తో మనందరినీ అలరిస్తున్న అనిలా శ్రీకర్ ఆమె భర్త ఏం చేస్తుంటాడో, ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యం, ఆమె కొడుకు గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అనిలా శ్రీకుమార్ నిజానికి మలయాళీ బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన నటి అని చెప్పాలి. మలయాళ బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా ఎన్నో సీరియల్స్, ముఖ్యంగా ఉదయ, కేరాళి వంటి డైలీ టీవీ వంటి ఛానల్స్లో ప్రసారమైన సీరియల్స్తో సీరియల్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా కేవలం బుల్లితెర మీద మాత్రమే కాకుండా మలయాళ చిత్రసీమ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఆ విధంగా 1992లో మలయాళ చిత్రసీమ రంగంలోకి సపోర్టింగ్ యాక్ట్రెస్గా, లీడ్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించింది. సర్గం, పన్నియం మరియు చొక్కారం, కళ్యాణ్జీ ఆనంద్జీ, పాయ్ బ్రదర్స్, అంతేకాకుండా చరిత, సాధారం, అల్చేరి, తనపక్కల్, మిస్టర్ క్లీన్, ద కార్, అంతేకాకుండా మిస్టర్ క్లీన్, ద కార్, సాఫల్యం, డార్లింగ్, ఇండియా గేట్, పునరంజని, ఇలా ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా నటిస్తూ వచ్చింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే అలా మలయాళ చిత్రసీమ రంగంలో ఈవిడ నటిగా రాణిస్తున్న నేపథ్యంలోనే ఈమె నటించిన కొన్ని సినిమాలు మన తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి. అలా ఈవిడ మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచిత్రాలనే చెప్పాలి. ఇక మలయాళంలో వచ్చి తెలుగులో డబ్ అయిన సినిమాల్లో డార్లింగ్, ఇండియా గేట్ వంటి సినిమాలు తెలుగులో కూడా రావడం జరిగింది. ఇక ఈ సినిమాల ద్వారా ఈవిడ మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి కూడా నటిగా సుపరిచిత్రాలనే చెప్పాలి. అలా మలయాళ చిత్రసీమ రంగంలో లీడ్ యాక్ట్రెస్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత బుల్లితెర రంగంలో కూడా సీరియల్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మరి ఇదిలా ఉంటే అనిలా మాత్రమే కాకుండా ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త శ్రీకుమార్ కూడా మలయాళ చిత్రసీమ రంగంలో ప్రొడ్యూసర్గా, అంతేకాకుండా ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు. ఇతను ఎన్నో సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది. అలా భార్యాభర్తలు ఇద్దరు మలయాళ చిత్రసీమ రంగంలోనూ, మరియు అనిలా తెలుగులో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా మనందరికీ సుపరిచితురాలు. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా ఈమెకి 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు, కూతురు. ఇక కొడుకు కూడా మలయాళ చిత్రసీమ రంగంలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లోనూ, అంతేకాకుండా వెబ్ సిరీస్లోనూ, షార్ట్ ఫిలిమ్స్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. అదండి అసలు సంగతి. మరి అచ్చమైన తెలుగు ఆడపడుచుగా ప్రభావతిగా గుండె నిండా గుడిగంటలు సీరియల్తో మనందరికీ బాగా దగ్గరైంది. ఎంత దగ్గరైందంటే స్టార్ మా పరివార్ అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా అవార్డు అందుకునేంతగా. అలా మనందరికీ సుపరిచితురాలైన అనిలా శ్రీకుమార్కి సంబంధించిన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం. ఆమె భర్త సినిమా రంగానికి చెందినవాడు అయితే ఆమె కొడుకు కూడా మలయాళ చిత్రసీమ రంగంలో నటుడిగా రాణిస్తున్నవాడే. ఇక అలా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా మనందరికీ సుపరిచితురాలైన అనిలా శ్రీకుమార్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.